దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేశాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరచుకుందరు. అబ్రహాము సంతానము దేన్ని స్వాధీనపరచుకుంటారంట? శత్రువు యొక్క గవినిని. అప్పుడు చెప్పిన దాని ప్రకారము వారు నిజంగానే కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అలాగే మనము కూడా అబ్రహాం సంతానము. మనము దేన్ని స్వతంత్రించుకుంటాము? ఆయన చెప్పినట్లుగా నీ సంతానము శత్రువు యొక్క గవనిని స్వతంత్రించుకునేదారు. మనము కూడా అబ్రహాం సంతానమే కదా. మన యొక్క శత్రువు ఎవడు? మనం దేన్ని స్వతంత్రించుకోబోతున్నాం అంటే మన శత్రువు సాతాను. సాతాను యొక్క గవని ఎక్కడుంది? దేవుని దగ్గర. వాడు ప్రధాన దూత, ఆరాధికుడు. ఆయనను ఆరాధించే వాళ్ళలో వాడు ప్రధానుడు. ఇప్పుడు దేవాది దేవుడు మట్టి శరీరం, ఎన్నికలేని వారం, మట్టి పురుగులం మనకు ఆ యొక్క గవనిని మన సొంతం చేస్తున్నాడు. అంతకుముందు లూసిఫర్ సాతానుగాడు ఏ యొక్క ప్రధానమైన స్థితిలో ఉన్నాడో, ప్రధానమైన ప్లేస్లో ఉండి ఎలాగైతే దేవుణ్ణి ఆరాధించాడో, ఆడు చాలా మనకంటే శక్తివంతుడు, మనకంటే బలవంతుడు, మనకంటే ముందు ఎప్పుడో తయారు చేయబడిన వాడు. మన శత్రువాడు. వాడి ప్లేస్ని మనం ఆక్రమించుకొని మహోన్నతుడైన మన తండ్రిని మనం ఆరాధిస్తాం, హృదయపూర్వకంగా ఘనపరుస్తాము. వాడు ఏ విలువైతే మన తండ్రికి ఇవ్వలేదో మన హృదయమును ఆయన పాదాల దగ్గర కుమ్మరించుకొని ఆయనను మహింపరుస్తాం, ఘనపరుస్తాం. సాతానికి నిజమైన వాడు ఎప్పుడంటే వాడి ప్లేసు మనము, మట్టి పురుగులమైన మనము ఆక్రమించుకొని మన దేవుడైన మన తండ్రిని హృదయపూర్వకంగా ఆరాధించడం, అప్పుడు వాడికి నిజమైన ఓటమి. దానిని దేవుడు ముందుగానే అబ్రహాము చెప్తున్నాడు, నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరచుకుందరు అని.